హాయ్, వెల్కమ్ టు టిపి స్టడీస్. మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లో ఏపీ ఎస్ఐ అండ్ పీసీ నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని ఆల్రెడీ డిస్కషన్ చేసుకొని ఉన్నాం. మనం ఏపీ ఎస్ఐ అండ్ పీసీ ఎగ్జామ్స్కు సంబంధించి అర్థమెటిక్ గురించి మనం ఫుల్ డీటెయిల్డ్గా అంటే ఏ సబ్జెక్ట్స్ నుండి ఏ టాపిక్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయో మనం ఒక క్లారిటీ తెచ్చుకున్నాం చూడండి. అంటే సపోజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుండి ప్రతి టాపిక్ నుండి కూడా ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్నెన్ని మార్క్స్కి వస్తాయి, అవి మనం ఎలా స్కోర్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక సెషన్లో మనం అర్థమెటిక్ గురించి మొత్తం కూడా క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు జరిగే సెషన్లో మనం ఏం చేస్తామంటే రీజనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అంటే రీజనింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ రీజనింగ్ సబ్జెక్ట్లో నుండి ఏ టాపిక్ నుండి మనకి ఎస్ఐ ఎగ్జామ్స్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు ఎన్నెన్ని క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎన్ని మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో రీజనింగ్ స్ట్రెంగ్త్ గురించి ఒకసారి నేర్చుకుందాం మనం ఒకసారి. సో మనం ఇప్పుడు కూడా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పున్న ముందు కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వద్దు, అప్పటికప్పుడు కోచింగ్ సెంటర్స్కి పరిగెత్తిన అవసరం లేదు. సో మనం ముందే ఒక నోటిఫికేషన్ వస్తుందని తెలిసిన తర్వాత అది 6 months తర్వాత రావచ్చు, 3 months తర్వాత రావచ్చు, 1 year తర్వాత రావచ్చు, అలా ఎప్పుడన్నా కానీ మన సంబంధం లేదు. మనకి గ్రాడ్యుయేషన్ ఉండి మనం ఆ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవునా కాదా తెలుసుకున్న తర్వాత అంటే లైక్ మనకి ఏజ్ ఎలిజిబిలిటీ ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, అదేవిధంగా మనం ప్రిపేర్ అయితే డిఫెన్స్ సైడ్ కాబట్టి ఎస్ఐకి కానిస్టేబుల్కి ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. లైక్ హైట్ కావచ్చు లేదా చెస్ట్ మెజర్మెంట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ మనం ఎలిజిబుల్ ఉన్నాము అని అనుకున్న వాళ్ళందరూ కూడా మనం ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఇప్పటి నుండి ఒక ప్లాన్ ప్రకారంగా స్టార్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? సరే, ఇక్కడ మనం ఏపీ స్టేట్లో వెలువడే నోటిఫికేషన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లలో మనకు రీజనింగ్ సబ్జెక్ట్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. సో మనం అందరం కూడా చాలా మంది ఒకవేళ జీకేలో స్కోర్ చేసినా చేయకపోయినా, అర్థమెటిక్లో స్కోర్ చేసినా చేయకపోయినా కూడా మస్ట్ అండ్ షుడ్గా అవుట్ ఆఫ్ 100 మెంబర్స్లలో 100 మెంబర్స్కి మనం స్కోర్ చేయగలిగినటువంటి సబ్జెక్ట్ అంటూ ఏదంటూ ఉందంటే అది రీజనింగ్ సబ్జెక్ట్ మాత్రమే. సో అంత ఈజీ రీజనింగ్ అంటే రీజనింగ్లో మనకి ఒకవేళ ఇన్ కేస్ 30 క్వశ్చన్స్ ఇస్తా అవుట్ ఆఫ్ 30 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఒకవేళ 40 క్వశ్చన్స్ ఇస్తా 40కి 40 మార్క్స్ కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. లేదా 50 ఇస్తే 50కి 50 ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే చాలా డెడ్ ఈజీ సెక్షన్ ఏదైనా ఉందంటే అది మనకి రీజనింగ్ పార్ట్ మాత్రమే. ఓకేనా? ఈ రీజనింగ్ కొద్దిగా బాగా ప్రిపేర్ అయితే చాలు, మరీ ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం లిబరల్ గా ప్రిపేర్ అయినా అంటే మనం ఒకసారి క్లాసెస్ విని ఆ క్లాసెస్ విన్న తర్వాత డైలీ గ్రాండ్ టెస్ట్లు కానీ మనం రాస్తూ ఉన్నాం అనుకోండి, ఆ గ్రాండ్ టెస్టులు రాసి వాటిల్లో వచ్చే ప్రాక్టీస్ వల్లనే మనం ఈజీగా రీజనింగ్ లో స్కోర్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో మనము ఈ రీజనింగ్ సబ్జెక్ట్ లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, మనకి ఏ టాపిక్స్ నుండి ఎన్ని మార్క్స్ రావచ్చు, మెయిన్ ఇంపార్టెంట్ ఏ టాపిక్, వాటన్నిటి గురించి మనం ఈ క్లాస్ లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ చెప్పున్న లాస్ట్ సెషన్లో కూడా ఎస్ఐ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, మనకి జీకే ఎంత ఇంపార్టెంట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఓన్లీ జీకే ఎంత టైం అయితే స్పెండ్ చేస్తున్నారు అంతే టైం రీజనింగ్ అండ్ అర్థమెటిక్ కూడా స్పెండ్ చేయండి. మనం ఎప్పుడు సక్సెస్ అవుతామంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా కూడా ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంట్, మనం ప్రిపరేషన్తో పాటు ఏదో ఒక టెస్ట్ రాయడం కూడా అంత ఇంపార్టెంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ ఇప్పుడు ప్రిపేర్ అయినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్గా తీసుకున్నాం అనుకోండి, అర్థమెటిక్లో ఒక పర్సంటేజ్ టాపిక్ మనం బాగా ప్రాక్టీస్ చేసాము అనుకోండి, అర్థమెటిక్ సెక్షన్లో ఒక పర్సంటేజ్ టాపిక్ మనం ఈరోజు బాగా ప్రాక్టీస్ చేసాము అనుకోండి, ప్రాక్టీస్ చేసాము కదా నాకు ఈ టాపిక్లో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా నేను ఆన్సర్ చేయగలుగుతానని చెప్పేసి అప్పటికప్పుడు లీవ్ ఇట్ చేయకూడదు. మనం ఏదైనా ఒక టాపిక్ బాగా ప్రాక్టీస్ చేసామని ఎప్పుడు అనుకుంటాము, అది ప్రిపరేషన్ అయిన తర్వాత ఆ టాపిక్ మొత్తం బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఆ టాపిక్లో నుండి కొన్ని క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమన్నా తీసుకొని ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కు ఓన్గా ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి.
చేయండి ముందే. కొన్ని క్వశ్చన్స్ కంపల్సరీగా ట్రై చేయాలి. అంటే లైక్ క్విజ్ అనుకోండి, లేదా టెస్ట్ అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి. మనం అలాంటి మనం ఏ టాపిక్ మీద కూడా మనం ప్రాక్టీస్ చేయడానికి అదే పనిగా వేరే వాళ్ళు వచ్చి ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరమే లేదు మనకి. వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయలేదే, వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయలేదే, వాళ్ళు మనకి గ్రాండ్ టెస్ట్లుగా ప్రొవైడ్ చేయలేదని మనం డిలే చేయకుండా మనం అందరం కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి, అందరికీ నెట్ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీరు పర్సంటేజ్ టాపిక్ అంటే అఫీషియల్గా బాగా కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ పర్సంటేజ్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని గూగుల్లో టైప్ చేసినా కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒక క్వశ్చన్ ఇస్తాడు, దాని కింద ఆప్షన్స్ ఇస్తుంటాడు. ఆ క్వశ్చన్ మీరు కొద్దిగా ఫాస్ట్గా రీడ్ చేస్తూ ఆన్సర్ చేసిన తర్వాత వచ్చిన ఆప్షన్ ఏదో టిక్ చేయండి. అది కరెక్టా రాంగా మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండండి. సేమ్ అలానే ప్రాక్టీస్ చేయండి ఎప్పుడు కూడా. ఒక అర్థమెటిక్ అనే కాదు, రీజనింగ్ అనే కాదు, జీకే అనే కాదు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము జీకే సైడ్ తీసుకున్నా కూడా ఇండియన్ హిస్టరీ బాగా ప్రిపేర్ అయినాం అనుకోండి, ఆ ఇండియన్ హిస్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ప్రిపేర్ అయితే ఆ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ మీద కొన్ని క్విజెస్ రాయాలి మీరు అప్పటికప్పుడే కొన్ని క్విజెస్ రాస్తే ఆ క్విజెస్ లో మీకు రాయడం వల్ల మీరు చదివింది ఎంతవరకు గుర్తుంటుంది, మనకు గుర్తుందా గుర్తులేదా అనే ఒక ఐడియా అయితే కంపల్సరీగా వస్తుంది. ఓకేనా, ఇదైతే మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వండి. ఏం ఫాలో అవ్వమన్నా, సో మీరు రీజనింగ్ తీసుకున్నారనుకోండి, రీజనింగ్ లో కోడింగ్ డీకోడింగ్ టాపిక్ బాగా విన్న తర్వాత ప్రాక్టీస్ కూడా చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేసిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేసావా చేయలేదా, లేదా అలా ఆ టాపిక్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతున్నామా చేయలేదా అని ఎప్పుడు చెక్ చేసుకోవాలి అంటే ఆ టాపిక్ మీద కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్, అంటే ఇప్పుడు కోడింగ్ డీకోడింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని టైప్ చేసినా కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రివీల్ అవుతూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గా చేయగలిగాము అనుకోండి, అప్పుడు కోడింగ్ డీకోడింగ్ మనం బాగా ప్రిపేర్ అయినట్టు గుర్తుంటుంది. ఒకవేళ ఆ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏమన్నా మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, సిలాయిజం ప్రాక్టీస్ చేసాము, ఆ సిలాయిజం టాపిక్ మీద కొన్ని క్విజెస్ రాయండి. సిలాయిజం టాపిక్ మీద కొన్ని క్విజెస్ అనగానే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు క్వశ్చన్ రీడ్ చేయడం, ఆ ఆప్షన్స్ తీసుకోవడం, ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టిక్ చేస్తూ ఉన్నారనుకోండి, ఇలా మీరు డైలీ కూడా ఏ టాపిక్ అయితే ప్రిపేర్ అవుతారో ఆ టాపిక్ మీద కంపల్సరిగా క్విజెస్ అనేవి రాయండి. క్విజ్ అనేది కంపల్సరిగా ఉండాలి. ఏ టాపిక్ అన్నా ప్రిపేర్ అవ్వాలంటే సబ్ టాపిక్ కావచ్చు, సింపుల్ టాపిక్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీని తీసుకున్నాం అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ ఈరోజు చదివాము, ఆ ఫండమెంటల్ రైట్స్ మీద ఒక క్విజ్ రాయండి, ఒక టెస్ట్ రాయండి. మీరు ఏం చదివింది మీకు గుర్తుంటుంది, మీరు చదివింది ఈజీగా గుర్తుంటుంది, యాజ్ వెల్ యాజ్ పర్మనెంట్ గా కూడా గుర్తుపెట్టుకునే దానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ మీద ఒక క్విజ్ అటెంప్ట్ చేయండి. లేదా టైమ్ అండ్ వర్క్ ప్రాక్టీస్ చేశారనుకోండి, టైమ్ అండ్ వర్క్ టాపిక్ మీద ఒక క్విజ్ అటెంప్ట్ చేయండి. నీకు ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ అవసరం లేదు. ఎప్పుడు గ్రాండ్ టెస్ట్ అవసరం అంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత మనం అన్ని సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ అయినాం అనుకున్న తర్వాత అప్పుడు గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేయండి, మీరు చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. సో దీంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. మీరు ఏం చేయాలంటే ఏ రోజు టాపిక్ ప్రిపేర్ అవుతున్నారో ఆ రోజు టాపిక్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ టాపిక్ మీద కంపల్సరీగా క్విజ్ అనేది అటెంప్ట్ చేయండి. అది 10 క్వశ్చన్స్ కావచ్చు, 20 క్వశ్చన్స్ కావచ్చు, 15 క్వశ్చన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ టాపిక్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఈ సీటింగ్ అరేంజ్మెంట్ టాపిక్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ టాపిక్ మీద కొన్ని క్వశ్చన్స్ క్విజెస్ అటెంప్ట్ చేయండి. సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అని క్విజ్ అని కొట్టండి, లేదా సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని తీసుకోండి, పజిల్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని తీసుకోండి, లేదా టైమ్ అండ్ ర్యాంకింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనుకోండి, లేదా బ్లడ్ రిలేషన్స్ టాపిక్ మీద ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని టైప్ చేయండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్ప్లే అవుతుంటాయి. సొల్యూషన్స్ మీరు చూడొద్దు, ఫస్ట్ క్వశ్చన్ చదవండి, దాని ఆప్షన్ రీడ్ చేయండి, మనకు వచ్చినటువంటి సొల్యూషన్ ప్రకారం ఏ ఆప్షన్ అయితే వస్తుందో ఆప్షన్ టిక్ చేయండి. అది కరెక్ట్ అయితే మనకి ప్రిపరేషన్ కరెక్ట్గా ఉన్నట్టని. ఒకవేళ మిస్టేక్స్ ఏమైనా పోతున్నాయి అనుకోండి, మళ్ళీ ఇంకోసారి ఆ టాపిక్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇలా ఇప్పటి నుండే ట్రై చేయండి ప్రాక్టీస్ చేయడము. ఏ టాపిక్ అయినా పర్వాలేదు, ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలా, అలానే ప్రాక్టీస్ చేస్తూ వచ్చామంటే మనం కంపల్సరిగా సక్సెస్ అనేది అవుతాము. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది అప్పటికప్పుడు చేయాలంటే కష్టం, మనం టైం కూడా తీసుకోవాలి. మినిమం ఒక 3-4 మంత్స్ అని ప్రాక్టీస్ చేస్తే ఆ సబ్జెక్ట్ అంతా కూడా మన మైండ్లో గ్రిప్ ఉంటుంది, అంటే ఈజీగా గ్రిప్ చేసుకోవచ్చు. మనం సబ్జెక్ట్ ఎప్పుడైతే బాగా ప్రిపేర్ అయి ఉంటామో అప్పుడు ఏ గ్రాండ్ టెస్ట్ పెట్టినా కూడా అవుట్ ఆఫ్ 200కి ఈజీగా 150 కానీ 160 కానీ 170 కానీ
లేదా 140 కానీ స్కోర్ చేయొచ్చు. ఓకేనా, మీరు చేయాల్సింది ఏంటంటే ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ అప్పుడు అవసరం లేదు, మీరు ఏ రోజైతే ఏ టాపిక్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ టాపిక్ మీద డైలీ టెస్ట్ అనేది రాస్తూ ఉండండి. డైలీ రాస్తూ ఉండండి టెస్ట్. 10 క్వశ్చన్స్ కావచ్చు, 20 క్వశ్చన్స్ కావచ్చు, లేదా 15 క్వశ్చన్స్ కావచ్చు, మీకు ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని క్వశ్చన్స్, అన్ని మోడల్స్ టచ్ అయ్యేటట్టు ఒక టెస్ట్ అనేది రాస్తూ ఉండండి. ఆ టెస్ట్లో మీకు బాగా మంచి స్కోర్ ఇచ్చింది అనుకోండి, ఆ టాపిక్ మీద మీకు మంచి గ్రిప్ వచ్చినట్టు. ఆ టాపిక్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకో టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని టెస్ట్ రాయండి, కొన్ని ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయండి. దాంట్లో మీకు మంచి స్కోర్ వస్తుందంటే ఆ టాపిక్ కూడా బాగా ప్రిపేర్ అయినట్టు. అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద కంపల్సరిగా టెస్ట్ రాస్తూనే ఉండాలి. అది క్విజెస్ అనుకోండి, టెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది కంపల్సరిగా అటెంప్ట్ చేయండి. ఓకేనా, అటెంప్ట్ చేయాలి. మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీకు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయినా చెక్ చేసుకోండి. మీకు కరెక్ట్ అయినా కూడా నాకు వచ్చు అని ఫీలింగ్తో వదిలేయద్దు, దాన్ని మళ్ళీ దాని సొల్యూషన్ అక్కడ ఏమన్నా ఉంటే సొల్యూషన్ చెక్ చేసుకోండి. మీరు రాసిన సొల్యూషన్కి వాళ్ళు రాసిన సొల్యూషన్కి ఏమన్నా చేంజ్ చేసుకొని ఉంటే ఆ చేంజ్ చేసుకొని ఒకసారి రిమెంబర్ చేసుకోవడానికి ట్రై చేయండి. గుర్తు చేసుకోవాలి కంపల్సరీగా సొల్యూషన్స్ అన్నీ కూడా. సరే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. మనం ఎస్ఐ ఎగ్జామ్స్ కావచ్చు, పీసీ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డా కూడా మనకి మొత్తం ఇచ్చినటువంటి స్కోర్లలో ఎక్కువ స్కోర్ చేయగలిగినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఒక రీజనింగ్ సబ్జెక్ట్ మాత్రమే. రీజనింగ్ సబ్జెక్ట్లో మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలు, అంతకన్నా ఎక్కువ టైం అవసరం లేదు, ఎక్కువ సార్లు కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్టులు రాసినా కూడా రీజనింగ్ సబ్జెక్ట్ మనం ఈజీగా గ్రాస్ప్ చేసుకోవచ్చు. ఆ రీజనింగ్లో మీకు చెప్పిన ఆల్రెడీ 40 క్వశ్చన్స్ ఇస్తే 40 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎస్ఐ ఎగ్జామ్స్, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎవరన్నా ప్రిపేర్ అవ్వాలనుకోని వాళ్ళకి ఆ రీజనింగ్ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి టాపిక్స్ గురించి పెద్ద అవేర్నెస్ లేదు, ఎలా ప్రిపేర్ అవ్వాలనే ప్లానింగ్ లేని వాళ్ళకు, వాళ్ళ కోసం ఇప్పుడు ఈ క్లాస్ లో మనము రీజనింగ్ సబ్జెక్ట్ నుండి ఏ టాపిక్స్ ఇస్తాడు, ఏ టాపిక్ బాగా ఇంపార్టెంట్, ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్ నుండి 1 or 2 ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటన్నిటి గురించి కూడా మనం ఈ క్లాస్ లో డిస్కషన్ చేద్దాం ఒకసారి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఒకసారి, ఏపీఎస్ఐ అండ్ పిఎస్సి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ రీజనింగ్ సబ్జెక్ట్. రీజనింగ్ సబ్జెక్ట్ గురించి మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా, ఇక్కడ చూడండి, మీకు కావాల్సినటువంటి టాపిక్స్ అన్ని కూడా, మీకు ఏ టాపిక్స్ అయితే అవసరం అవుతుందో ఆ టాపిక్స్ అన్ని కూడా 1 by 1 రాస్తాను, వాటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఒక ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా రీజనింగ్ సబ్జెక్ట్ అంతా కూడా ఇవే, మ్యాక్సిమం సిలబస్ ఇవే. ఇంకా కొన్ని టాపిక్స్ అంటే అవి రాయలేదు, చెప్తా ఈజీ టాపిక్సే కాబట్టి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, మనకి ఏమి లేదు, రీజనింగ్ సింపుల్గా ఆన్సర్ చేయాలి అంటే మనకి ఏమి వచ్చి ఉండాలంటే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ వచ్చి ఉండాలి. సార్ ఆల్ఫాబెట్స్ రాకపోవడం మీద అనొచ్చు మీరు, ఆల్ఫాబెట్స్ రావడం అందరికీ తెలుసు, ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ అన్ని తెలుసు. ఒక ఆల్ఫాబెట్స్ రీడింగ్ తెలిస్తేనే సరిపోదు, ఆల్ఫాబెట్స్ గురించి వాటి యొక్క నెంబర్స్ ఏమైనా ఉంటే నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, వాటికి ఏమైనా పేర్స్ ఉంటే ఆ పేర్స్ గుర్తుపెట్టుకోవాలి, రివర్స్ ఆర్డర్ ఉంటే రివర్స్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, ఏమైనా మీనింగ్ఫుల్ వర్డ్స్ రావాలంటే మీనింగ్ఫుల్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి, అసెండింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్లో రాయడం గుర్తుండాలి, డిసెండింగ్ ఆర్డర్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో రాయడం కూడా గుర్తుండాలి. ఒక ఆల్ఫాబెట్స్ తెలిస్తే మనకి ఈజీగా 10 లేదా 12 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. 10 or 12 మార్క్స్ సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు ఒక ఆల్ఫాబెట్స్ ని బేస్ చేసుకొని. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఏమన్నా మీకు ఆ రీజనింగ్ సబ్జెక్ట్ లో సిలబస్ ప్రకారంగా తీసుకుంటే ఫస్ట్ వచ్చినటువంటి టాపిక్ ఏంటిదంటే కోడింగ్, డీకోడింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఏ ఎగ్జామ్స్ కైనా కూడా దిస్ టాపిక్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కోడింగ్, డీకోడింగ్ నుండి మీకు ఎస్ఐ ఎగ్జామ్స్ కావచ్చు, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా కూడా మినిమం అంటూ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఇస్తాడు. మినిమం అన్న ఇక్కడ మినిమం అంటూ 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ వరకు ఇస్తుంటాడు. అంటే అంత తక్కువ, ఇంకా 5 క్వశ్చన్స్ అనేవి తక్కువ, అంతకన్నా తక్కువ ఇవ్వడు. 5 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేదా అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వచ్చు అని గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీ, ఆల్ఫాబెట్స్ వస్తే చాలు, ఏ నుండి జెడ్ వరకు లేదా జెడ్ నుండి ఏ వరకు రివర్స్ లేదా స్ట్రైట్ ఆల్ఫాబెట్స్ నేర్చుకున్న తర్వాత ఏ నెంబర్ 1, బి నెంబర్ 2, సి నెంబర్ 3, డి నెంబర్ 4 అలా జెడ్ నెంబర్ 26 నెంబర్స్ కానీ గుర్తుపెట్టుకున్నామంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కూడా ఈ టాపిక్ నుండి మనం ఈజీగా 5 or 6 క్వశ్చన్స్ గెయిన్ చేయొచ్చు. చాలా సింపుల్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్. ఓకేనా, దానికి ఫాలోవింగ్ నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏంటిదంటే అనాలజీ.
ఈ అనాలజీలో కూడా మనకి సబ్ టాపిక్స్ ఉంటాయి. నేను అవన్నీ రాయడం లేదు. అనాలజీలో కూడా సబ్ టాపిక్స్ ఉంటాయి. ఏం సబ్ టాపిక్స్ ఉంటాయి? ఇక్కడ మనకి నెంబర్ అనాలజీ క్వశ్చన్స్ ఇస్తాడు, లెటర్ అనాలజీ క్వశ్చన్స్ ఇస్తాడు, వర్డ్ అనాలజీ క్వశ్చన్స్ ఇస్తాడు, ఆల్ఫా న్యూమరిక్ అనాలజీ క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాడు. ఓకేనా? మొత్తం 4 టైప్స్ ఉంటాయి చూడండి. నెంబర్స్ ని అనాలజీ రూపంలో ఇస్తుంటాడు, దాన్ని నెంబర్ అనాలజీ క్వశ్చన్స్ అంటాము. లెటర్స్ ని అనాలజీ రూపంలో ఇస్తుంటాడు, దాన్ని లెటర్ అనాలజీగా తీసుకోవచ్చు. వర్డ్స్ కూడా అనాలజీ రూపంలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అదేవిధంగా ఆల్ఫా న్యూమరిక్, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ కాంబినేషన్ తో కూడా అనాలజీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తుంటాడు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుండి కూడా మనకి మినిమం అంటే 2 or 3 క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటాడు. మినిమం అయితే 2 or 3 క్వశ్చన్స్ వరకు ఇస్తుంటాడు అనాలజీని కూడా. నెక్స్ట్ టాపిక్ ఏంటిది? మన క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అన్న ఒకటే, లేదా ఆడ్ వన్ అవుట్ అన్న ఒకటే. అంటే క్లాసిఫికేషన్ ఆర్ ఆడ్ వన్ అవుట్. మనకి క్లాసిఫికేషన్ ఆర్ ఆడ్ వన్ అవుట్ అంటే ఏం లేదు, మనకు ఒక 4 ఆప్షన్స్ కానీ 5 ఆప్షన్స్ కానీ ఇస్తుంటాడు. ఆ 4 ఆప్షన్స్ ఆర్ 5 ఆప్షన్స్లలో 3 ఆప్షన్స్, అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు అనుకోండి. ఈ 4 ఆప్షన్స్లలో 3 ఆప్షన్స్ ఒకే రూల్ ఫాలో అవుతుంది, ఒక ఆప్షన్ మాత్రమే డిఫరెంట్ రూల్ ఫాలో అవుతుంది. అలా డిఫరెంట్ రూల్ ఫాలో అయినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ మాత్రమే ఆన్సర్ గా సూట్ చేయమంటూ ఉంటాడు. ఈ క్లాసిఫికేషన్ టైప్ ఆఫ్ టాపిక్ లో కూడా మనకి ఎన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు అంటే నెంబర్ క్లాసిఫికేషన్స్ ఇస్తుంటాడు, లెటర్ క్లాసిఫికేషన్స్ ఇస్తుంటాడు. సో నాకు లెటర్ నెంబర్ కాంబినేషన్ తో కూడా క్లాసిఫికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆ క్లాసిఫికేషన్ అని ఆడ్ మ్యాన్ అవుట్ అని ఒకటే, బట్ దీంట్లో కూడా మనకి మినిమం అయితే 2 or 3 క్వశ్చన్స్ వరకు ఇస్తుంటాడు. మినిమం అయితే 2 or 3 క్వశ్చన్స్. క్లాసిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, కోడింగ్ డీకోడింగ్ లెటర్స్ ని బేస్ చేసుకొని ఇచ్చే టాపిక్, అనాలజీ కూడా లెటర్స్ ని బేస్ చేసుకొని ఇచ్చే టాపిక్, క్లాసిఫికేషన్ కూడా లెటర్స్ ని బేస్ చేసుకొని ఇచ్చే టాపిక్. అదేవిధంగా అనాలజీలో నెంబర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్ లో కూడా నెంబర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? ఈ 3 టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మస్ట్ ఆన్సర్ గా చాలా ప్రాబ్లమ్స్ ఆ 3 టాపిక్స్ నుండి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, సిరీస్ కంప్లీషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సిరీస్ కంప్లీషన్. ఆ సిరీస్ కంప్లీషన్ లో కూడా మనకి సబ్ టాపిక్స్ ఎన్ని ఉంటాయి అంటే 4 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆ 4 సబ్ టాపిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది తీసేయడానికి లేదో, ప్రతి టాపిక్ నుండి కూడా మినిమం ఒక ప్రాబ్లం అయినా ఇస్తూ ఉంటాడు. ఓకేనా? ఈ సిరీస్ కంప్లీషన్ లో కూడా 4 సబ్ టాపిక్స్ ఏంటి అంటే, 1 ఈజ్ నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్ మీద మస్ట్ ఆన్సర్ గా ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉంటాడు. అది 1 ప్రాబ్లం కావచ్చు, 2 ప్రాబ్లమ్స్ కావచ్చు, 3 ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎన్నైనా వచ్చు. నెంబర్ సిరీస్ మీద చాలా ఇంపార్టెంట్ సిరీస్ కంప్లీషన్ లో నెంబర్ సిరీస్ అనేది. సెకండ్ వన్ ఏంటంటే లెటర్ సిరీస్ నుండి కూడా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. లెటర్ సిరీస్ అంటే ఆల్ఫాబెట్స్ ఇచ్చి నెక్స్ట్ వచ్చి ఆల్ఫాబెట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆ లెటర్ సిరీస్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. అంటే ఫస్ట్ సబ్ టాపిక్ నెంబర్ సిరీస్ తీసుకుంటే, సెకండ్ సబ్ టాపిక్ ఈజ్ లెటర్ సిరీస్ అవుతుంది. ఆ నెక్స్ట్ థర్డ్ సబ్ టాపిక్ ఏంటంటే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. అంటే ఆల్ఫాబెట్స్ ఇస్తాడు, నెంబర్స్ ఇస్తాడు, ఆ కాంబినేషన్ మీద సిరీస్ కంప్లీషన్ క్వశ్చన్స్ కూడా ఇస్తుంటాడు. అగైన్ ఫోర్త్ వన్ వచ్చేసరికి రిపీటెడ్ సిరీస్. అంటే కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్. అంటే కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ అంటే ఫస్ట్ పార్ట్ ఏ సిరీస్ అయితే వస్తుందో అదే సిరీస్ మళ్ళీ సెకండ్ పార్ట్ లో రిపీటెడ్ అవ్వాలి, మళ్ళీ అదే సిరీస్ థర్డ్ పార్ట్ లో రిపీటెడ్ అవ్వాలి. అంటే కంటిన్యూస్ ప్యాటర్న్ సిరీస్ నుండి కూడా మినిమం 1 or 2 ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. ఓవరాల్ గా మనకి సిరీస్ కంప్లీషన్ నుండి కూడా మినిమం అయితే 3 క్వశ్చన్స్, మాక్సిమం 5 క్వశ్చన్స్ వరకు ఇస్తుంటాడు. ఓకేనా? ఇవన్నీ సబ్ టాపిక్స్ ఉన్నటువంటి టాపిక్సే. సిరీస్ కంప్లీషన్ లో 4 సబ్ టాపిక్స్ ఉంటాయి, క్లాసిఫికేషన్ లో కూడా 3 సబ్ టాపిక్స్ ఉంటాయి, అనాలిసిస్ కూడా 4 సబ్ టాపిక్స్ ఉంటాయి, ఇంకా కోడింగ్ డీకోడింగ్ మనకు తెలిసిందే. ఓకేనా? ఈ 4 టాపిక్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ రీజనింగ్. ఆ 4 టాపిక్స్. నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సీక్వెన్స్. ఈ టాపిక్ నుండి కూడా మినిమం అయితే 1 or 2 ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. ఈ టాపిక్ నుండి కూడా ఇవి ఎలా ఇస్తుంటాడంటే ఆల్ఫాబెట్స్ కాంబినేషన్ తోటి, నెంబర్స్ కాంబినేషన్స్ తోటి, సింబల్స్ కాంబినేషన్స్ తోటి. అందుకే ఇక్కడ మనకి ఆల్ఫా న్యూమరిక్ సింబల్ అంటున్నా చూడండి. ఆల్ఫాబెట్స్ ఇస్తాడు, నెంబర్స్ ఇస్తాడు, సింబల్స్ ఇస్తాడు, ఆ కాంబినేషన్ తో ఒక సీక్వెన్స్ ఇస్తాడు, ఫుల్ సీక్వెన్స్. ఆ
సీక్వెన్స్ ఇచ్చి ఆ సీక్వెన్స్ని బేస్ చేసుకొని 1 or 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్, ఈ సింబల్కి ప్రిసీడింగ్లో నెంబర్ ఉండాలి, ఫాలోవింగ్లో లెటర్స్ ఉండాలి అంటాడు. అలా ఉండే కాంబినేషన్స్ ఎన్నో కౌంట్ చేయమని ఇస్తుంటాడు. అలాంటి ప్రాబ్లమ్స్ సింపుల్ ప్రాబ్లమ్సే, వెరీ డిఫికల్ట్ ఏం కాదు, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సీక్వెన్స్ నుండి కూడా మినిమం అంటే అయితే 1 or 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. చాలా డెడ్ ఈజీ అది కూడా. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏంటిది? టైమ్ అండ్ ర్యాంకింగ్. టైమ్ అండ్ ర్యాంకింగ్ అంటే ఇక్కడ టైం బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ర్యాంక్స్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. టైం బేస్డ్ ప్రాబ్లమ్స్, ర్యాంక్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ టాపిక్ నుండి కూడా మనకి ఫైనల్ ఎగ్జామ్లో ఇస్తే మినిమం అంటే 1 or 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడు. 1 or 2, మినిమం అయితే 1 క్వశ్చన్, మ్యాక్సిమం అయితే 2 క్వశ్చన్స్ వరకు ఇస్తుంటాడు. టైం బేస్డ్ ప్రాబ్లమ్స్ జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి, ర్యాంక్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కూడా జనరల్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక క్లాస్లో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఈ 10 మెంబర్స్ ఏదైనా ఒక ఎగ్జామ్ రాసినప్పుడు 10 ర్యాంక్స్ ఇస్తాడు. అవుట్ ఆఫ్ 10 ర్యాంక్స్లలో బాటం నుండి చూస్తే పర్టికులర్ ఒక పర్సన్ ర్యాంక్ ఇస్తాడు, అయితే టాప్ నుండి చూస్తే ఆ పర్సన్ ర్యాంక్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇలా ఇచ్చే క్వశ్చన్స్ మనకి ర్యాంక్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ర్యాంక్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అయినా టైం బేస్డ్ ప్రాబ్లమ్స్ అయినా చాలా డెడ్ ఈజీగా ఇస్తాడు. ఈ టాపిక్ నుండి కూడా మనకి మినిమం అంటూ 1 క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. రీజనింగ్ లో అనదర్ వన్ ఆఫ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే, అవి కంపారిజన్ ఒకటి, డైరెక్షన్స్ ఒకటి, బ్లడ్ రిలేషన్స్ ఒకటి. ఇక్కడ కంపారిజన్ టాపిక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కంపారిజన్ టాపిక్ నుండి మనకి ఫైనల్ ఎగ్జామ్ లో మినిమం అంటూ 3 క్వశ్చన్స్ లేదా మ్యాక్సిమం అంటూ 5 క్వశ్చన్స్ ఇస్తుంటాడు ఒక్కొక్కసారి. మినిమం అయితే 3 క్వశ్చన్స్, మ్యాక్సిమం అంటే 5 క్వశ్చన్స్ వరకు ఇస్తుంటాడు కంపారిజన్ టాపిక్ లో కూడా. ఎలా అంటే, మన కంపారిజన్ అనగానే జనరల్ గా వెయిటెడ్ ని కంపేర్ చేస్తూ ఉంటాము, హైట్ ని కంపేర్ చేస్తుంటాము, ఏజెస్ ని కంపేర్ చేస్తూ ఉంటాము, లేదా వెయిట్ కూడా కంపారిజన్ చేస్తూ ఉంటాము. అవి ఎలా అంటే, సపోజ్ హైట్ ప్రకారంగా తీసుకుంటే వీడికన్నా టాలెస్ట్ పర్సన్, వీడికన్నా షార్టెస్ట్ పర్సన్ అంటావు. అలా 5 మెంబర్స్ 6 మెంబర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా కంపారిజన్ చేయాలంటే వాళ్ళందరినీ ఒక ఆర్డర్ ప్రకారంగా తీసుకోవాలి. ఏ ఆర్డర్ ప్రకారంగా అంటే, అది అసెండింగ్ ఆర్డర్ కావచ్చు, లేదంటే డిసెండింగ్ ఆర్డర్ కావచ్చు. సపోజ్ వీడికన్నా వీడు కొంచెం హైట్ ఉన్నాడు, వీడు కొంచెం హైట్ ఉన్నాడు, వీడు కొంచెం హైట్ ఉన్నాడు, ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా అరేంజ్మెంట్ చేయగలిగితే దాన్నే మనం కంపారిజన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటాము. ఈ కంపారిజన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నుండి కూడా మనకి మినిమం అంటూ 3 క్వశ్చన్స్, మ్యాక్సిమం అంటూ 5 క్వశ్చన్స్ వరకు ఇస్తుంటాడు, గుర్తుపెట్టుకోండి. చాలా డెడ్ ఈజీ అది కూడా. నెక్స్ట్ వన్ డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ గురించి కూడా చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ డైరెక్షన్స్ టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుండి కూడా మనకి ఫైనల్ ఎగ్జామ్లు ఇస్తే మినిమం 3 క్వశ్చన్స్ లేదా మాక్సిమం 5 క్వశ్చన్స్ వరకు ఇస్తుంటాడు. ఇది కూడా ఇంపార్టెంట్. మినిమం అంటూ 3 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. మనందరూ తెలిసిందే డైరెక్షన్స్ అనగానే. సపోజ్ ఆ డైరెక్షన్స్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి, పెద్ద కష్టమైన ప్రాబ్లమ్స్ ఏం కాదు, డెడ్ ఈజీ ప్రాబ్లమ్సే. అంటే మనం ఎక్కడన్నా సపోజ్ ఏదైనా ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో అక్కడ దిగిన తర్వాత మనం పోవాల్సినటువంటి అడ్రస్ తెలియకపోతే ఒకటికి ఎవరికన్నా ఫోన్ చేసినప్పుడు అడ్రస్ గురించి చెప్తుంటాడు. మీరు దిగిన ప్లేస్ నుండి కొద్దిగా ఫ్రంట్కి వచ్చిన తర్వాత ముందు లెఫ్ట్ టర్న్ తీసుకోండి, తర్వాత రైట్ టర్న్ తీసుకోండి, మళ్ళీ ముందుకు ఫ్రంట్కి వచ్చేసండి, మళ్ళీ లెఫ్ట్ టర్న్, మళ్ళీ రైట్ టర్న్ అంటాడు. అలా సింపుల్గా ఇచ్చే క్వశ్చన్సే మనకు డైరెక్షన్స్ నుండి వచ్చే ప్రాబ్లమ్స్. ఇది కూడా చాలా చాలా ఈజీ టాపికే. ఈ టాపిక్ నుండి కూడా మినిమం అయితే 3 క్వశ్చన్స్ వరకు ఇస్తుంటాడు. ఆ 3 క్వశ్చన్స్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు మనం. ఓకేనా? మ్యాక్సిమం రీజనింగ్ అంతా కూడా ఈజీనే. బట్ ఇప్పటి నుండి అయితే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ పడ్డ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే అది చాలా వరకు టైం వేస్ట్. చాలా మంది అనుకునేది కూడా అదే, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా మనం ప్రిపేర్ అవుదాంలే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే, ముందు నుండే ఎందుకు, అయినా నోటిఫికేషన్ వస్తుందో రాదో, రిలీజ్ చేస్తారో రిలీజ్ చేయలేదో, ఇలాంటి అనుమానాలు ఎక్కువ ఉంటాయి జనాలకి. ఆ అనుమానాలన్నీ పక్కన పెట్టేసి నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది, అది ఎప్పుడన్నా రాని మన సంబంధం లేదు. ఆ నోటిఫికేషన్ వచ్చే టయానికి మనం 100% ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి, అప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఎవరైనా కూడా నోటిఫికేషన్ వచ్చిన టైంకి ప్రిపరేషన్ అంతా కంప్లీట్గా పెట్టుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి, రివిజన్తో పాటు ఏమైనా గ్రాండ్ టెస్ట్లు కూడా రాయాలి ఎగ్జామ్స్, అప్పుడే మనం వాడు సక్సెస్ అవుతాడు ఈజీగా. అలా కాకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆ నోటిఫికేషన్ అయిపోయేలాగా ప్రిపేర్ సబ్జెక్టే కంప్లీట్ చేసుకోలేదు అనుకోండి, వాడికి ఏం జాబ్ వస్తుందిగా, అసలు రానే రాదు. అందుకే మనకి ఎప్పుడు కూడా ఒక 3 months 4 months ముందు నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే ముందు మనకి సిలబస్లో
ఉన్నటువంటి కంటెంట్ అంతా బాగా ప్రిపేర్ అయ్యి మన గ్రిప్లో పెట్టుకున్న తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మళ్ళీ మనం చదివినటువంటి సబ్జెక్ట్స్ అన్ని ఒకసారి రివిజన్ చేయాలి. ఆ రివిజన్ చేసిన తర్వాత ఏం చేయాలి, డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ లేదా 2 గ్రాండ్ టెస్ట్లో రాస్తూ ఉండాలి. ఆ గ్రాండ్ టెస్ట్లో మనకి ఎంత స్కోర్ వస్తుంది, ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయి, ఆ మిస్టేక్స్ మళ్ళీ మనం ఎలా గెయిన్ చేసుకోవాలి, అసలు మిస్టేక్స్ పోకుండా చూసుకోవడం ఎలా, స్కోర్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇలాంటి ఐడియాస్ కానీ చేసుకున్నామంటే అప్పుడు మనం ఈజీగా సక్సెస్ అవుతాం. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ కూడా చూడండి, బ్లడ్ రిలేషన్స్. మనందరికి ఇది కూడా తెలిసిందే, బ్లడ్ రిలేషన్స్ అంటే రక్త సంబంధాలు. ఈ టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ బ్లడ్ రిలేషన్స్ నుండి కూడా మనకు ఫైనల్ ఎగ్జామ్లో మినిమం అంటే 3 క్వశ్చన్స్ 3 మార్క్స్కి ఇస్తూనే ఉంటాడు. ఈ బ్లడ్ రిలేషన్లో కూడా మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి మనకి, జంబుల్డ్ బ్లడ్ రిలేషన్స్ అను, లేదంటే మ్యాథమెటికల్ కోడింగ్ బ్లడ్ రిలేషన్స్ అను, లేదంటే ట్రీ ఫార్మ్ బ్లడ్ రిలేషన్స్ కానీ, లేదా బ్లడ్ రిలేషన్ టైప్ ఆఫ్ పజిల్స్ కూడా ఇస్తుంటాడు. సో ఈ మోడల్లో మనకి ఒక మినిమం 3 క్వశ్చన్స్ అయితే ఈజీగా ఇస్తుంటాడు. బ్లడ్ రిలేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు వరకు చెప్పినటువంటి టాపిక్స్ అన్ని కూడా చూడండి, మ్యాక్సిమం అన్ని ఇంపార్టెంట్, అన్ని క్వశ్చన్స్ టచ్ చేస్తాడు, దేన్ని కూడా వదలడు, గుర్తుపెట్టుకోండి. కోడింగ్ డీకోడింగ్ చాలా డెడ్ ఈజీ అండ్ ఇంపార్టెంట్, అనాలసిస్ దాని సబ్ టాపిక్స్ కూడా ఇంపార్టెంటే, క్లాసిఫికేషన్ దాని సబ్ టాపిక్స్ కూడా ఇంపార్టెంటే, సిరీస్ కంప్లీషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సీక్వెన్స్ కూడా ఇంపార్టెంటే, టైమ్ అండ్ ర్యాంకింగ్ నుండి 1 ప్రాబ్లం ఇస్తారు, అది కూడా ఇంపార్టెంటే, కంపారిజన్ చాలా ఇంపార్టెంట్, డైరెక్షన్స్ ఇంపార్టెంట్, బ్లడ్ రిలేషన్స్ కూడా ఇంపార్టెంటే. ఇంకా మోర్ ఓవర్ కొన్ని టాపిక్స్ కూడా చూడండి, ఇంకా సమ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి మనం చూద్దాం ఒకసారి. నెక్స్ట్ టాపిక్ కూడా చూడండి, ఏంటిది అది, సీటింగ్ అరేంజ్మెంట్. సీటింగ్ అరేంజ్మెంట్ అనే టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే. ఎస్ఐ ఎగ్జామ్స్కి అయితే ఎక్కువ మార్క్స్ ఇస్తుంటాడు, కానిస్టేబుల్ కూడా ఇస్తుంటాడు. ఆ సీటింగ్ అరేంజ్మెంట్ టాపిక్ నుండి కూడా మనకి మినిమం అయితే 3 క్వశ్చన్స్ మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వరకు ఇస్తుంటాడు. ఆ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఎలా ఇవ్వచ్చు అంటే, సమ్ మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ అనొచ్చు, సమ్ మెంబర్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో అని కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే రో వైజ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇవ్వచ్చు, సర్క్యులర్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇవ్వచ్చు, స్క్వేర్ టేబుల్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి, ఎలా ఇచ్చినా కూడా మనం ఈజీగా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా నో డౌట్. నెక్స్ట్ వన్ పజిల్స్. ఈ పజిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. పజిల్స్ కూడా ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే పజిల్స్ నుండి మనకి ఇస్తే రెండింటి నుండి కలిపి ఒక 5 క్వశ్చన్స్ వరకు ఇవ్వచ్చు, లేదంటే 8 క్వశ్చన్స్ వరకు కూడా ఇవ్వచ్చు. ఇది కూడా ఒక మినిమం 3 క్వశ్చన్స్ వేసుకోండి. ఒకవేళ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చడానికి పజిల్స్ ఇవ్వకపోవచ్చు అని చెప్పలేము, పజిల్స్ ఇస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇవ్వకపోవచ్చు, ఒకసారి 2 కూడా ఇవ్వచ్చు, మనం చెప్పలేం ఆన్సర్ అని. ఓకేనా. ఇక్కడ పజిల్స్ కూడా ఇంపార్టెంటే. ఆ పజిల్స్ అనేవి డేస్ బేస్డ్ పజిల్స్ ఇస్తుంటాడు, ఒకసారి టైం బేస్డ్ పజిల్స్ ఇస్తుంటాడు, ఎలా అయినా ఇవ్వచ్చు. ఆ పజిల్స్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది మనం ప్రిపేర్ అయితే. ఇక్కడ కూడా 3 క్వశ్చన్స్ మనం సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఈజీగా స్కోర్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఏంటిది, సిలాజిజం. సిలాజిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రీజనింగ్ లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా కూడా సిలాజిజం నుండి కూడా కంపల్సరీగా క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటాడు, చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, దానికి అంత కన్క్లూజన్స్ ఇస్తాడు, ఆ స్టేట్మెంట్స్ ప్రకారం ఏ కన్క్లూజన్ కరెక్టో మనం చెక్ చేస్తూ ఉండాలి. ఓకేనా. ఈ సిలాజిజం నుండి కూడా మనకి మినిమం అయితే 3 or 4 క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటాడు. మినిమం అయితే 3 or 4 క్వశ్చన్స్, అంటే ఆల్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్ ఇస్తుంటాడు, నోతో ఇస్తుంటాడు, సమ్తో ఇస్తుంటాడు, సమ్ నాట్తో కూడా ఇస్తుంటాడు. దీన్ని మనం వెన్ డయాగ్రామ్స్ ప్రకారంగా కూడా చేస్తూ ఉంటాము సిలాజిజం. ఈ సిలాజిజం కూడా చాలా చాలా ఈజీ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూడండి, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ కానీ, ఇంకా కొన్ని టాపిక్స్ అలా ఉంటాయి చూడండి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కానీ, అజంప్షన్స్ కానీ, కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్ కానీ, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ కానీ, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ఇలాంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి మనకి. అంటే థియరీ వైడ్ టాపిక్. ఇప్పుడు స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్, ఒక స్టేట్మెంట్ ఉంటుంది, దానికి రిలేటెడ్ ఆర్గ్యుమెంట్ మనం సూచ్ చేయాలి. ఆ కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్, ఒక ప్రాబ్లం ఇస్తే దానికి రిలేటెడ్ సజెషన్ ఏమైనా చేయాల్సి ఉంటే, ఒక యాక్షన్ చేయాలంటే ఆ సజెస్టెడ్ యాక్షన్ మనం ప్రిపేర్ చేస్తూ ఉండాలి. లేదంటే మనకి అజంప్షన్స్ రిలేటెడ్ ఇంప్లికేషన్స్ ఏమైనా ఉంటే ఆ ఇంప్లికేషన్స్ కూడా ఆన్సర్ చేస్తూ ఉండాలి. లేదా స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, ఈ స్ట్రెంగ్త్ తగ్గినటువంటి వీక్నెసెస్ ఏమన్నా, వీక్నెస్ తగ్గినటువంటి స్ట్రెంగ్త్ ఏమన్నా, అలాంటి ప్రాబ్లమ్స్ చేయడం. లేదా స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కూడా ఉంటాయి వర్డ్ వైజ్ గా. కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, దానికి రిలేటెడ్ గా ఆ కన్క్లూజన్ ఏమన్నా చేయాలంటే ఆ కన్క్లూజన్స్ బేస్ చేసుకొని కూడా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. ఈ టాపిక్ నుండి కూడా మినిమం 1 or 2 ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉంటాడు ఇలాగా. నెక్స్ట్ టాపిక్ వెన్ డయాగ్రామ్స్. ఈ వెన్ డయాగ్రామ్స్ అంటే సపోజ్
ఈ వెన్ డయాగ్రామ్స్ నుండి కూడా మనకి ఆ ఫైనల్ ఎగ్జామ్లో ఇస్తే మినిమం 3 క్వశ్చన్స్ మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వరకు ఇస్తుంటాడు. మినిమం 3 క్వశ్చన్స్ లేదంటే మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వరకు ఇస్తుంటాడు ఈ వెన్ డయాగ్రామ్స్ కూడా. వెన్ డయాగ్రామ్స్ చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఎటువంటి లాజిక్స్ కూడా అవసరం లేదు, సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. వెన్ డయాగ్రామ్స్లో కూడా చాలా ఈజీ, దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. నెక్స్ట్ వన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా చాలా ఈజీనే. బట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది బాద్మాస్ రూల్స్ బేస్ చేసుకొని ఒక సింప్లిఫికేషన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. బాద్మాస్ రూల్స్ బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉండాలి. అంటే అక్కడ సమ్ ఉంటుంది, సబ్ట్రాక్షన్, డివిజిబిలిటీ, మల్టిప్లికేషన్స్, వాడు ఇచ్చినటువంటి సింబల్స్ ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుండి కూడా మినిమం 1 క్వశ్చన్ అయితే ఇస్తుంటాడు. దట్ ఈస్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది కూడా. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండింగ్ ద మిస్సింగ్ నెంబర్. ఈ ఫైండింగ్ ద మిస్సింగ్ నెంబర్ అనేది నాన్ వెర్బల్ అంటే ఒక డయాగ్రామేటికల్ ఇస్తుంటాడు. ఒక ట్యాబులర్ ఫామ్ ఇచ్చేసి కొన్ని నెంబర్స్ ఇచ్చి ఏదో ఒక ప్లేస్ లో క్వశ్చన్ మార్క్ ఇస్తుంటాడు, దాన్ని ఫైండింగ్ ద మిస్సింగ్ నెంబర్ అంటాం. లేదా ఒక సర్కిల్ సింబల్స్ ఇస్తుంటాడు, లేదా ఇలా లైన్స్ గీస్తుంటాడు, ఎలా అయినా గీయండి, మనకు సంబంధం లేదు. దీన్ని ఫైండింగ్ ద మిస్సింగ్ నెంబర్ అనొచ్చు, ఫైండింగ్ ద క్వశ్చన్ మార్క్ అనొచ్చు. ఈ ఫార్మేట్ లో కూడా మనకి ఎగ్జామ్ లో మినిమమ్ 2 or 3 ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉంటాడు. 2 or 3 మినిమం అంటూ 2 or 3 క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటాడు. ఫైండింగ్ ద మిస్సింగ్ నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ కొంచెం లాజికల్ గా థింక్ చేస్తూ ఆన్సర్ చేస్తూ ఉండాలి. వీటిని కొంచెం లాజిక్ సప్లై చేయాలి. కొంతమంది ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు, కొంతమంది కరెక్ట్ ఆన్సర్ చేస్తూ ఉంటారు. కొంచెం కేర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్ ఏంటిదంటే ఫైండింగ్ ద మిస్సింగ్ నెంబర్. నెక్స్ట్ ప్రాబ్లం ఫిగర్ సిరీస్. ప్రాబ్లం ఫిగర్ సిరీస్ అంటే మనకు లైక్ నెంబర్ సిరీస్ ఎలా చేస్తాం అలానే ఇక్కడ కూడా ఫిగర్ సిరీస్ టాపిక్ కూడా ఉంటుంది. ప్రాబ్లం ఫిగర్ సిరీస్ ఫస్ట్ ఒక డయాగ్రామ్ ఇస్తాడు, కొంచెం చేంజ్ ఇచ్చి నెక్స్ట్ డయాగ్రామ్ ఇస్తుంటాడు, కొద్దిగా చేంజెస్ ఇచ్చి నెక్స్ట్ డయాగ్రామ్ ఇస్తాడు. ఆ చేంజెస్ ప్రకారంగా నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో వచ్చి డయాగ్రామ్ మీద ఫైండ్ అవుట్ చేయమంటూ ఉంటాడు. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎగ్జామ్లు ఇస్తుంటాడు. మినిమం అయితే 1 or 2 ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు ప్రాబ్లమ్స్ అండ్ ఫిగర్స్ మీద కూడా. ప్రాబ్లం ఫిగర్ సిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా ప్రాబ్లమ్స్ ఇస్తారు అది కూడా. నెక్స్ట్ వన్ మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ నుండి కూడా ప్రాబ్లమ్స్ కంపల్సరీగా ఇస్తాడు. ఒక సీక్వెన్స్ ఇచ్చి దీన్ని మిర్రర్ ఇమేజ్ లో ఎలా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా వాటర్ ఇమేజ్ లో ఎలా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది కూడా చాలా ఈజీనే. మిర్రర్ ఇమేజ్ అనగానే లెఫ్ట్ రైట్ సైడ్ పడుతుంది, రైట్ లెఫ్ట్ సైడ్ పడుతుంది, ఐడియా వస్తే దాన్ని సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. వాటర్ ఇమేజ్ అంటే టాప్ బాటమ్ చూస్తే ఎలా ఉంటుంది, బాటమ్ టాప్ చూస్తే ఎలా ఉంటుందో అది కూడా మనం సింపుల్ గా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్ నుండి కూడా ఒక క్వశ్చన్ ఇస్తుంటాడు. ఆ క్వశ్చన్ కూడా సింపుల్, వెరీ ఈజీ ఆన్సర్ అటెంప్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ కౌంటింగ్ ఫిగర్స్. ఈ కౌంటింగ్ ఫిగర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ వన్. కౌంటింగ్ ఫిగర్స్ అంటే ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ ఫిగర్ అంటాడు, లేదా నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఏ డయాగ్రామ్ అంటాడు, లేదా నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ ఏ ఫిగర్ అంటాడు, ఏమైనా వచ్చు. ఇక్కడ కౌంటింగ్ ఫిగర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుండి కూడా 1 క్వశ్చన్ ఒక ప్రాబ్లం ఇస్తూనే ఉంటాడు. వీటితో పాటు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ముందు చెప్పేది చూడండి. ఇక్కడ కోర్సెస్ ఆఫ్ యాక్షన్స్ కానీ, అజంప్షన్స్ కానీ, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కానీ, అసర్షన్ అండ్ రీజన్స్ కానీ, ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లేదంటే మనకి ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ లో దాగి ఉన్న డయాగ్రామ్ ఏదో కనుక్కోమంటుంటాడు. అలాంటి టాపిక్లు ఉండే క్వశ్చన్స్ కానీ, లేదంటే మనకి పేపర్ ఫోల్డింగ్ ఒక పేపర్ని ఇలా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఆ డయాగ్రామ్ ఎలా కనపడుతుంది అని చెప్పే క్వశ్చన్స్ కానీ, లేదా క్లాక్స్ కావచ్చు, క్యాలెండర్స్ కావచ్చు, ఇలాంటి టాపిక్స్ నుండి అయితే మినిమం 1 or 2 ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉంటాడు. ఆ టాపిక్స్ అన్ని కూడా మీరు ఇప్పటి నుండే కొద్దిగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఓకేనా, ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయండి, ఇప్పటి నుండే డైలీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏదైనా ఒక టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత ఎమ్మటే దాని మీద ఒక టెస్ట్ రాయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఆ టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ పక్కన పెట్టేద్దు, మీకు ఎంత స్కోర్ వస్తుంది, ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయి, వల్ల దాన్ని ఫీడ్బ్యాక్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉండండి. అలా రోజు ఏ రోజుకి ఆ రోజు మన నాలెడ్జ్ని కొద్దిగా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదే విధంగా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మన క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం ఫాస్ట్గా చేయడానికే ట్రై చేయండి. టైం సెన్స్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. టైం సెన్స్ కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాడంటే ఆ క్వశ్చన్ ని మినిమం ½ మినిట్ లేదా 40 seconds లేదా 50 seconds లో కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. అంతేగాని ఒక క్వశ్చన్ చదవడానికి మనము 2 minutes 3 minutes అలా తీసుకుంటే వాడు ఇచ్చే టైం డ్యూరేషన్ కూడా మనకు సరిపోదు. ఓకేనా, అందువల్ల నేను ఏదైతే ఒక ప్లాన్ ప్రకారంగా రీజనింగ్ సబ్జెక్ట్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ప్లాన్ ప్రకారంగా ఇక్కడ ఉండే సబ్జెక్ట్స్ అన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ రీజనింగ్ లో అయితే మనం కంపల్సరీగా అవుట్ అంటే ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్ని క్వశ్చన్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు.
ఇది ప్లాన్ ప్రిపేర్ అవుతూ ఉండండి. నేను డైలీ కూడా ఏదో ఒక క్లాస్లో అది రీజనింగ్ సబ్జెక్ట్స్ కావచ్చు, అర్థమెటిక్ సబ్జెక్ట్ కావచ్చు, ఏవో కొన్ని క్వశ్చన్స్ ఇప్పటి నుండి మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను డైలీ ఏదో ఒక సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. మీరు కంపల్సరీగా ఫాలో అవుతూ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడానికే ట్రై చేయండి. ఇప్పుడు నుండి కొద్దిగా డెవలప్ చేసుకోండి సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వడం కూడా. సో మీరు ఏదైనా కావచ్చు, అది జీకే కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వడానికి స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా కాదు, కంపల్సరీగా స్టార్ట్ చేయాలి మీరు. నో డౌట్ దాంట్లో కంపల్సరీగా ఇప్పటి నుండి స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆలోపు మన సబ్జెక్ట్ అంతా బాగా ప్రిపేర్ అయి పెట్టుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు డైలీ గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు రాస్తూ మీ ఫీడ్బ్యాక్ మీరు ఫైండ్ అవుట్ చేస్తూ మీరు నాలెడ్జ్ని కొద్దిగా డెవలప్ చేసుకున్నామంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడం గ్యారంటీ. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.